హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు క్వాలిటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ మీకు మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ వస్తుంది కొత్త టెక్నాలజీస్. సో ఈరోజు మనము ఆల్రెడీ ఒక క్లాస్ చూసాము, లాస్ట్ లైనక్స్ కమాండ్స్ అండ్ బేసిక్స్ చూసాము. సో హోప్ మీ అందరికీ ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనము విఐ ఎడిటర్ అంటే ఏంటో కంప్లీట్గా చూసాం. లైక్ విఐ ఎడిటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వై విఐ ఎడిటర్, మీరు ఏదైనా ఎడిటర్స్ వాడచ్చు. సో మనకి వాట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎడిటర్స్ ఉన్నాయి మనకి లైనక్స్లో అనేది చూద్దాము. తర్వాత మనము విఐ ఎడిటర్ పైన ఎలా వర్క్ చేస్తాము, ఏమేమి కమాండ్స్ యూజ్ చేయొచ్చు, లైక్ అట్రిబ్యూట్స్ యూజ్ చేయొచ్చు అనేది మనం చూసాం. ఓకే, సో జనరల్గా మనకి ఎడిటర్స్ చాలా ఉన్నాయండి మనకి లైనక్స్లో. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఎడిటర్స్ అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ విఐ. ఓకే, సో మనకి విఐ ఎడిటర్ ఉంది, ఈమాక్స్ ఉంది, విఐఎం ఉంది, అండ్ నానో ఎడిటర్ ఉంది. సో ఓకే, విఐఎం అంటే ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ విఐ. సో దీన్ని ఇంప్రూవ్మెంట్ చేశారు, సో ఇట్ హ్యాస్ బికమ్ విఐఎం. ఓకే, సో మనము కంప్లీట్గా విఐ ఎడిటర్ చూసాం, ఎందుకంటే చాలామంది వెన్ దే ఆర్ వర్కింగ్ ఆన్ లైనక్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట విఐ ఎడిటర్తో. ఓకే, సో నార్మల్గా విఐ ఎడిటర్ ఏంటి అంటే మనకి జనరల్గా 3 మోడ్స్ ఉంటాయి. ఓకే, ఒకటి కమాండ్ మోడ్, ఓకే, ఒకటి ఇన్సర్ట్ మోడ్, ఇంకోటి వచ్చేసి ఎగ్జిట్ మోడ్. ఓకే, సో ఈ 3 మోడ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనమాట మనకి విఐ ఎడిటర్ వాడుతున్నప్పుడు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను విఐ స్పేస్ ఏదైనా ఫైల్ నేమ్ అని అనుకోండి. ఓకే, విఐ స్పేస్ ఫైల్ నేమ్ అన్నప్పుడు అది ఫస్ట్ ఎక్కడికి వెళ్తుందంటే కమాండ్ మోడ్లోకి వెళ్తుంది. ఓకే, సో కమాండ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత లైక్ మనము ఏదైనా కమాండ్ మోడ్లో వర్డ్స్ని డిలీట్ చేయొచ్చు, ఆర్ లైన్ని డిలీట్ చేయొచ్చు, ఆర్ లైన్ మనము డేటాని మ్యానిపులేట్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు కమాండ్ మోడ్లో. ఓకే, సో ఇంకోటి ఇన్సర్ట్ మోడ్ అంటుంటే, ఇన్సర్ట్ మోడ్లో ఏంటంటే మనము ఫైల్స్ రైట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. లైక్ ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలంటే మనం జనరల్గా ఐ అని కీబోర్డ్లో ఐ ప్రెస్ చేయాలి, లేదా క్యాపిటల్ ఐ ఆర్ ఎల్స్ ఏ ఆర్ క్యాపిటల్ ఏ. ఓకే, సో ఇవన్నీ మనకి ఏం చేస్తాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, సో ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళినాక మీరు మళ్ళీ కమాండ్ మోడ్లోకి రావాలనుకోండి, మళ్ళీ మీరు ఎస్కేప్ కొట్టారనుకోండి, కమాండ్ మోడ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇన్ ద సేమ్ వే కమాండ్ మోడ్ నుంచి ఎగ్జిట్ మోడ్లోకి వెళ్ళాలనుకుంటున్నాను నేను. ఓకే, సో అంటే నేను విఐ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, సో దెన్ నాకు జనరల్గా వాడాల్సింది నాకు డబ్ల్యూక్యూ అంటే రైట్ అండ్ క్విట్. ఓకే, ఇంకోటి డబ్ల్యూ అంటే రైట్ అంటే సేవ్ అవుతుంది అనమాట, ఇది సేవ్ అండ్ క్విట్. లేదంటే క్యూ అంటే నేను డైరెక్ట్గా క్విట్ చేశాను అనమాట. ఓకే, సో ఈ కమాండ్స్ కొడితే మనము ఎగ్జిట్ మోడ్లోకి వెళ్తాం. ఓకే, సో నేను మళ్ళీ ఎగ్జిట్ మోడ్లో నుంచి లేదు నేను బయటికి రావాలనుకోవట్లేదు, నేను మళ్ళీ కమాండ్ మోడ్లోకి వెళ్ళాలనుకుంటాను అనుకోండి, అప్పుడు మీరు మళ్ళీ ఎస్కేప్ బటన్ ప్రెస్ చేస్తే మీకు కమాండ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద 3 మోడ్స్. ఓకే, సింపుల్గా మీకు డిఫైన్ చేశాను నేను. సో కమాండ్ మోడ్, ఇన్సర్ట్ మోడ్, ఎగ్జిట్ మోడ్ అని 3 మోడ్స్ ఉంటాయి. సో మనం ఫైల్ ఎంటర్ కాగానే ఫస్ట్ ఏముంటుంది మనకి కమాండ్ మోడ్ ఉంటుంది. మీరు ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలంటే ఐ ఆర్ ఏ ప్రెస్ చేస్తే మీరు ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తారు, మళ్ళీ ఎస్కేప్ కొడితే కమాండ్ మోడ్లోకి వస్తారు. మీరు ఎగ్జిట్ మోడ్లోకి వెళ్ళాలంటే షిఫ్ట్ కోలన్, ఓకే, కోలన్ కొడితే మీరు సేవ్ అండ్ క్విట్ సేవ్ చేయొచ్చు ఫైల్ని, ఆర్ఎల్స్ మీరు వితౌట్ సేవింగ్ ఫైల్ని క్విట్ చేయొచ్చు. ఓకే, ఆర్ఎల్స్ మీరు మళ్ళీ లేదు కమాండ్ మోడ్లోకి వెళ్ళాలంటే ఎస్కేప్ కొడితే మీరు మళ్ళీ కమాండ్ మోడ్లోకి వెళ్ళిపోతారు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద థియరీ పార్ట్. సో మనము మీకు జనరల్గా ఇప్పుడు లైనక్స్ బాక్స్లో రన్ చేసి చూసుకుందాం మనం కమాండ్స్ అన్నీ. ఓకే, సో హౌ ఇట్ వర్క్స్ అనేది. ఓకే, సో నేను ఇక్కడ సైమల్టేనియస్గా ఈ విండో కూడా వాడతాను. ఓకే, సో టిల్ దెన్ విల్ సీ. లైక్ ఇప్పుడు నేను ఏదైనా ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకోండి, ఇప్పుడు నేను ls-l. ఓకే, మీకు అందరికీ ls-l అంటే ఏంటో తెలుసు, మనం ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ చూసినట్టయితే నా దాంట్లో నంబర్స్ అనే ఫైల్ ఉంది, ఏ అనే ఫైల్ ఉంది, అండ్ man_db.config ఫైల్ ఉంది అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు ట్రీ అని మనం నేను ఇన్స్టాల్ చేస్తాం కదా, ట్రీ అని కొట్టాను అనుకోండి, ట్రీలో కూడా మనకి ఏమేమి ఫైల్స్ ఉన్నాయని చూపిస్తుంది. ఓకే, సో ఈ 3 ఫైల్స్ మనకి ఈ ఫోల్డర్లో ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఏదైనా ఫైల్ ఓపెన్ చేయాలనుకోండి, విఐ యూజ్ చేసి ఆ ఫైల్ని ఓపెన్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను విఐ స్పేస్ నంబర్స్ అని అనుకోండి. ఓకే, సో ఆ నంబర్స్ ఉన్న ఫైల్స్ ఏమేమి నంబర్స్ ఉంది అంటే ఫైల్లో కంటెంట్ అంతా మీకు కనిపిస్తుంది, అండ్ మీరు దాన్ని రీడ్ చేయొచ్చు. ఓకే, సో మీరు చెక్ చేసుకుంటూ పోతే ఫైల్ ఎంత పెద్దగా ఉంది అనేది మొత్తం మీరు రీడ్ చేయొచ్చు. ఓకే, సో నేను ఇప్పుడు ఇది కమాండ్ మోడ్లో ఉన్నా. ఓకే, సో నేను ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలనుకోండి. ఓకే, ఐ అని కొట్టాను అనుకోండి, ఇక్కడ మీకు వచ్చింది చూడండి. ఓకే, ఇన్సర్ట్ మోడ్ అంటే వార్నింగ్ చేంజింగ్ రీడ్ ఓన్లీ ఫైల్ ఇది. సో ఐ కెనాట్ చేంజ్, బట్
మీకు చూపిస్తాను అనమాట. ఓకే, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాను. ఓకే, సో వై ఇట్ ఈస్ మళ్ళీ నేను ఎస్కేప్ కొడితే కమాండ్ మోడ్లోకి వెళ్ళిపోయినా. సో షిఫ్ట్ కోలన్ క్యూ అని కొట్టాను అనుకోండి, మనం బయటికి వచ్చేసాం. ఓకే, సో నేను ఆ ఫైల్ బయటికి వచ్చేసాను, అంటే ఇప్పుడు నేను నార్మల్గా నా షెల్ ప్రాంప్ట్లోకి వచ్చేసాను అనమాట. సో మీకు చూపించాను, అది రీడ్ ఓన్లీ ఫైల్ ఉంది, ఎందుకంటే మనకు పర్మిషన్స్ లేవన్నమాట ఈ ఫైల్. ఓకే, సో మనం ఏం చేయాలంటే సూడో vi numbers అని కొట్టాను అనుకోండి. సో నేను ఇప్పుడు ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోతాను అనమాట. ఓకే, ఇది ఇక్కడ రీడ్ ఓన్లీ ఫైల్ అని చూపిస్తలేదు చూడండి. ఓకే, సో ఇందాక మనకి రీడ్ ఓన్లీ ఫైల్ అని చూపించింది, ఎందుకంటే మనకు పర్మిషన్స్ లేవు. ఓకే, సో పర్మిషన్స్ అనేది మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని మనకు ఇది థీమ్ తయారు చేస్తున్నాను నేను, ఆ థీమ్లోనే మొత్తం మీకు పర్మిషన్స్ ఎలా ఇస్తాం అనేది కూడా మనం చూద్దాం అందులో. ఓకే, సో అగైన్ నేను బయటికి రావాలనుకుంటే కోలన్ క్యూ అని కొడితే నేను బయటికి వచ్చేసాను అనమాట, వితౌట్ సేవింగ్ ఎనీథింగ్. ఓకే, సో ఇప్పుడు నేను కొత్త ఫైల్ క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి. ఓకే, సో నేను vi స్పేస్ న్యూ ఫైల్ అని కొడతాను. ఓకే, సో న్యూ ఫైల్ అని కొట్టి ఎంటర్. ఓకే, సో నేను ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలి. ఓకే, నేను ఏదైనా టైప్ చేయాలంటే ఇన్సర్ట్ మోడ్ అంటే మళ్ళీ ఐ. ఓకే, ఐ అని కొట్టగానే నేను ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాను అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా టైప్ చేసి, ఓకే దిస్ ఈజ్ అ లైనెక్స్ ట్రైనింగ్. ఓకే, so this is from Tri-Tree Technologies. Please like our channel, please subscribe, okay, share with your friends. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ఫైల్ని క్రియేట్ చేశాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎస్కేప్ కోలన్ wq అని కొట్టాను అనుకోండి, ఇట్ విల్ సేవ్ దిస్ ఫైల్. ఓకే, సో సేవ్ అవుతుంది, క్విట్ అవుతుంది. నేను క్యూ తీసేసాను అనుకోండి, ఓన్లీ డబ్ల్యూ ఇచ్చాను అనుకోండి, ఇట్ విల్ ఓన్లీ సేవ్. ఓకే, అంటే ఇది మనకు రిటర్న్ అయిపోయింది అనమాట, అంటే ఈ న్యూ ఫైల్ మనకి సేవ్ చేసేసాం మనం, మనీ బయటికి రాలేదు మనం. ఓకే, ఎందుకంటే మనం క్యూ అని కొట్టలేదు కాబట్టి. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనం క్యాపిటల్ ఐ అని కూడా చెప్పుకున్నాం. ఓకే, సో క్యాపిటల్ ఐ ఇప్పుడు నేను క్యాపిటల్ ఐ అని కొట్టాను అనుకోండి, అది ఏమైంది ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళింది అండ్ ఆల్సో ఫైల్ స్టార్టింగ్లోకి వెళ్ళింది. కర్సర్ మీరు చూసినట్టయితే ఈ గ్రీన్ కలర్ కర్సర్ స్టార్టింగ్ పాయింట్లోకి వెళ్ళింది అండ్ ఆల్సో ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళింది. ఓకే, సో మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు కమాండ్ మోడ్లో ఉన్నాను. ఓకే, ఇక్కడ మనకి ఇన్సర్ట్ అని కనిపించట్లేదు. ఓకే, సో నేను షిఫ్ట్ ఐ అంటే క్యాపిటల్ ఐ కొట్టాను అనుకోండి, అది ఇక్కడ ఇన్సర్ట్ మోడ్లో స్టార్టింగ్ పాయింట్లోకి వెళ్ళింది అనమాట. ఓకే, నేను ఇక్కడ మళ్ళీ ప్లీజ్ అని కొట్టాను అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను డైరెక్ట్ క్విట్ చేస్తాను. ఓకే, సేవ్ చేయట్లేదు. ఓకే, ఇక్కడ చూడండి, మనం రైట్ చేసిన తర్వాత ప్లీజ్ అని ఎంటర్ చేసాము. ఓకే, ఈ ప్లీజ్ అని ఎంటర్ చేసిన తర్వాత నేను సేవ్ చేయలేదు. ఓకే, నేను డైరెక్ట్ క్విట్ కొడుతున్నాను. ఓకే, సో క్విట్ ఓవర్ అంటే నేను ఎక్స్క్లమేటరీ మార్క్ ఇస్తేనే అది ఓవర్ రైడ్ అవుతుంది, అంటే ఫోర్స్ఫుల్లీ నేను బయటికి వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను బయటికి వెళ్ళాను. ఓకే, నేను మళ్ళీ ఓపెన్ చేశాను అనుకోండి, అది ప్లీజ్ అనేది లేదు మనకి. చూసారు ఇక్కడ మనం ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అని పెట్టాం కదా, ఆ ప్లీజ్ అనేది ఇక్కడ లేదు. ఓకే, సో అగైన్ నేను ఇక్కడికి వెళ్ళి ఐ అని కొట్టాను అనుకోండి, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తుంది. నేను మళ్ళీ ప్లీజ్ అని కొడుతున్నాను అండ్ ఇక్కడ నేను డబ్ల్యూక్యూ ఓకే కోలన్ డబ్ల్యూక్యూ అని కొడితే అది సేవ్ అయిపోతుంది ఫైల్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ క్రియేట్ అ న్యూ ఫైల్ అండ్ మీకు ఎగ్జిట్ అవ్వాలంటే క్యూ, సేవ్ అండ్ ఎగ్జిట్ కావాలంటే డబ్ల్యూక్యూ అండ్ సేవ్ వితౌట్ ఎగ్జిట్ క్విట్ వితౌట్ ఎగ్జిట్ అంటే క్యూ ఎక్స్క్లమేటరీ. ఓకే, సో మళ్ళీ నేను ఈ ఫైల్లోకి వెళ్తున్నాను అండ్ మనం ఏమన్నామంటే ఏ అన్నాం, ఏ కూడా కొట్టొచ్చు ఇన్సర్ట్ మోడ్లోకి. ఇప్పుడు నేను ఏ అని టైప్ చేశాను. ఓకే, సో ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళింది చూడండి. ఓకే, బట్ మీరు ఐకి ఏకి డిఫరెన్స్ చూడండి. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ కమాండ్ మోడ్లోకి వెళ్తున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఐ కొడుతున్నా, గమనించండి. ఓకే, ఐ కొట్టిన ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళింది, కర్సర్ ఎక్కడ ఉంది, పీ దగ్గరే ఉంది, రైట్. మళ్ళీ నేను కమాండ్ మోడ్లోకి వెళ్తున్నా, కమాండ్ మోడ్లోకి వెళ్ళాలంటే ఎస్కేప్, నేను ఏ కొడుతున్నా, ఇక్కడ చూడండి స్మాల్ ఏ. ఇప్పుడు చూడండి ఎక్కడికి వెళ్ళింది, కర్సర్ ఎల్ దగ్గరికి వెళ్ళింది, అంటే ఇప్పుడు నేను ఎడిట్ చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ కర్సర్ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐ అండ్ ఏ. ఓకే, సో మనము క్యాపిటల్ ఐ అని కొడితే ఏమవుతుంది, మనం ఇందాక ఏమనుకున్నాం, సారీ కమాండ్ మోడ్లోకి వెళ్ళి క్యాపిటల్ ఐ అంటే షిఫ్ట్ ఐ కొట్టాననుకోండి, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి కర్సర్ లైన్ స్టార్టింగ్ పాయింట్లోకి వెళ్ళింది, రైట్. అదే నేను ఇప్పుడు కమాండ్ మోడ్లోకి వెళ్ళి షిఫ్ట్ ఏ కొట్టాను అనుకోండి, ఓకే, కర్సర్ ఎక్కడికి వెళ్తుంది, ఎండ్ ఆఫ్ ద లైన్. ఓకే, సో ఇది మనకి బేసిక్ జనరిక్ ఇన్సర్ట్ కమాండ్స్. ఓకే, సో సేవ్ చేద్దాం ఫైల్. ఓకే, సో మీరు
ఇక్కడ చూసినట్టయితే సో మనము ఓకే సో ఐ అనుకున్నాం. ఓకే ఐ ఉంది ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తుంది. ఓకే క్యాపిటల్ ఐ వచ్చేసి ఇన్సర్ట్ మోడ్ ప్లస్ బిగినింగ్ ఆఫ్ ద లైన్. ఓకే బిగినింగ్ ఆఫ్ ద లైన్కి ఆ కర్సర్ వెళ్తుంది. ఓకే ఏ అంటే ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తుంది, బట్ మీకు కర్సరు రైట్ సైడ్లో మూవ్ అవుతుంది అనమాట. ఓకే సో క్యాపిటల్ ఏ వచ్చేసి ఇట్ విల్ మూవ్ యువర్ కర్సర్ టు ది ఎండ్ ఆఫ్ ద లైన్. ఓకే ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇన్సర్ట్ ప్లస్ ఎండ్ ఆఫ్ ద లైన్లోకి వెళ్తుంది అనమాట. ఓకే సో ఈ 4 కమాండ్స్ మనము ఎందుకు వాడుతున్నామని చూసాము. సో ఎస్కేప్ కూడా రన్ చేసాము సో దట్ ఇట్ విల్ గో టు కమాండ్ మోడ్. అండ్ మనము డబ్ల్యూక్యూ చూసాము, డబ్ల్యూ చూసాము, క్యూ కూడా చూసాము. ఓకే సో హౌ వి రైట్ ద లైక్ సేవ్ అండ్ ఎగ్జిట్ ఆర్ సేవ్ అండ్ క్విట్, రైట్ అండ్ క్విట్ మీరు ఏదైనా అనొచ్చు. ఓకే సో మనం డబ్ల్యూక్యూ ఉంది కాబట్టి రైట్ అండ్ క్విట్ అందాము. ఓకే సో రైట్ అండ్ క్విట్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మీరు డైరెక్ట్గా ఏం రాయకుండా కూడా క్విట్ చేయొచ్చు. ఓకే సో ఇవి నార్మల్గా విఐతో ఉండే కమాండ్స్. ఓకే సో ఇంకా కొన్ని కమాండ్స్ చూద్దాం మనం. ఓకే అగైన్ మనము ఈ న్యూ ఫైల్లోకి వెళ్దాం. ఓకే సో నేను ఇప్పుడు ఇక్కడ నా కర్సర్ మూవ్ పైకి కిందికి పైకి వెళ్తుంది కదా. సో నేను ఇప్పుడు ఒక న్యూ లైన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఫస్ట్ లైన్ పైన ఒక న్యూ లైన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే సో అప్పుడు జనరల్గా మనం ఏం చేయాలంటే షిఫ్ట్ ఓ, ఓకే షిఫ్ట్ ప్లస్ ఓ అని కొట్టామనుకోండి, అది పైన ఒక లైన్ క్రియేట్ చేస్తుంది. మీరు గమనించినట్టయితే ఇప్పుడు చూడండి పైన ఒక లైన్ క్రియేట్ అయ్యింది. ఓకే నేను అక్కడ ట్రైటరీ టెక్నాలజీస్ ప్రజెంట్స్ లైనెక్స్ విఐ ఎడిటర్. ఓకే ఓకే సో ఇది నేను ఇప్పుడు కొత్త లైన్ క్రియేట్ చేశాను అనమాట. ఓకే సో నేను ఇప్పుడు మళ్ళీ ఎస్కేప్ :W ఓకే కొడితే అది సేవ్ అయిపోతుంది. ఆర్ ఎల్స్ నేను కాదు ఈ ఏదైతే ఉందో దీన్ని నేను కొత్త ఫైల్కి సేవ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే :W ఓకే కొట్టిన తర్వాత నేను ఒక ఫైల్ నేమ్ ఇస్తాను. ఓకే న్యూ ఫైల్. ఓకే ఇది బ్యాకప్. ఓకే ఈ న్యూ ఫైల్ మనకి ఇది బ్యాకప్ అని వచ్చింది అనుకోండి. ఓకే సో ఇప్పుడు నేను ఎంటర్ కొట్టినా. ఓకే సో ఇప్పుడు నేను బయటికి వెళ్ళి చూస్తా. ఓకే ఏమైంది ఇదని. ఓకే ఓకే ఇప్పుడు నేను LL కొడితే ఇక్కడ చూడండి న్యూ ఫైల్ బ్యాకప్ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే సో ఇప్పుడు నేను VI న్యూ ఫైల్ బ్యాకప్లోకి వెళ్ళి చూస్తే మనకు ఆ డేటా మొత్తం ఇక్కడ సేవ్ అయిపోయి ఉందన్నమాట. ఓకే సో మనం ఏం చేసాం ఇప్పుడు, ఓకే షిఫ్ట్ ప్లస్ ఓ కొడితే మనకి న్యూ లైన్ క్రియేట్ అయింది. ఓకే న్యూ లైన్ ఆన్ టాప్ ఆఫ్ కర్సర్. ఓకే కర్సర్ ఎక్కడైతే ఉందో ఆ లైన్ పైన న్యూ లైన్ క్రియేట్ అయింది. మనం అక్కడ డేటా ఎంటర్ చేసాము. తర్వాత మనం ఏం చేసామంటే :W ఫైల్ నేమ్. ఓకే ఏదైనా ఫైల్ నేమ్ ఇవ్వచ్చు, అది సేవ్ అవుతుంది. కాకపోతే మనము బ్యాకప్ అని ఇచ్చాము ఎందుకంటే ఇట్స్ మీనింగ్ఫుల్ డెఫినేషన్ కాబట్టి. ఓకే సో బ్యాకప్ ఇస్తే ఇంకో ఫైల్ ఈ ఫైల్ బ్యాకప్ తయారవుతుంది. ఓకే సో ఇది కమాండ్. ఓకే సో ఇంకోటి మనం ఇప్పుడు చిన్న చిన్న ఫైల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే సో నార్మల్గా చిన్న డేటా కాబట్టి మీకు 5 లైన్స్ 10 లైన్స్ ఉంది కాబట్టి మనం కంఫర్టబుల్గా చేస్తున్నాం. ఇప్పుడు నేను man_db.conf ఓపెన్ చేస్తాను. ఓకే సో మీకు ఇక్కడ చూస్తే చాలా ఫైల్ ఉంది. ఓకే ఫైల్ చాలా పెద్ద ఫైల్ ఉంటుంది. ఓకే సో ఈ ఫైల్ని నేను ఎక్కడైనా చేంజెస్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అన్ఫార్చునేట్గా ఏదో ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి ఏదో కొట్టేశాను. ఓకే ఓకే సో ఓకే ఏదో టైప్ చేసేసాను నేను. ఇప్పుడు ఈ ఫైల్ని ఎక్కడ మాడిఫై చేశానని నాకు కూడా తెలియదు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 100 లైన్స్ 1000 లైన్స్ ఫైల్ ఉంది అనుకోండి, నేను ఎక్కడో మాడిఫై చేశాను, అయ్యా నేను ఏం మాడిఫై చేశానో నాకు తెలియదు, నేను రివర్ట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి చేంజెస్. ఏవే చేంజెస్ చేశాను, సేవ్ చేయని చేంజెస్. ఓకే నేను ఏదైతే సేవ్ చేయాలో ఆ చేంజెస్ అన్నీ రివర్ట్ చేయాలనుకోండి, సింపుల్గా కమాండ్ మోడ్లోకి వెళ్ళండి, ఎస్కేప్ కొట్టి :E! ఎంటర్. మీరు చూసినట్టయితే మనం చేసిన చేంజెస్ అన్నీ వెళ్ళిపోయినాయి చూసిరా. ఓకే సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డిస్కార్డ్ అవర్ అన్సేవ్డ్ చేంజెస్. ఓకే మీరు ఏదైనా చేంజెస్ డిస్కార్డ్ చేయాలనుకుంటే కమాండ్ వచ్చేసి :E! కొడితే ఓకే ఇట్ విల్ డిస్కార్డ్ అన్సేవ్డ్ చేంజెస్. ఓకే మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, అన్సేవ్డ్ చేంజెస్ అని నేను ఇక్కడ పర్టికులర్గా చెప్తున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కమెంట్లోనే
ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి నేను ఇక్కడ ఐఎమ్ ఇన్సర్టింగ్ సమ్ డేటా అని ఫస్ట్ లైన్లోనే ఇచ్చాను. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని సేవ్ చేశాను. ఓకే, :W కొట్టాను అంటే ఇక్కడ చూడండి. ఓకే, ఇట్ హ్యాస్ బిన్ రిటర్న్. సో ఇప్పుడు మనము సేమ్ నేను :E ఎక్స్క్లమేటరీ కొట్టి ఎంటర్ కొట్టాను అనుకోండి, అది చేంజ్ అవ్వదు. రైట్, మనం ఏం చెప్పాము ఇక్కడ, ఎక్స్క్లమేటరీ అంటే డిస్కార్డ్ అన్సేవ్డ్ చేంజెస్ అన్నాం. ఓకే, కానీ ఇక్కడ మనం సేవ్డ్ చేంజ్ ఇది. సో దట్ మీరు ఒక్కసారి సేవ్ చేసిరంటే మనము దాన్ని :E ఎక్స్క్లమేటరీతోని మనము డిస్కార్డ్ చేయలేమన్నమాట. ఓకే, సో దట్ ఈస్ హౌ :E ఎక్స్క్లమేటరీ వర్క్స్. అండ్ ఇంకోటి నేను ఇక్కడ చేంజెస్ చేశాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చేంజ్ చేస్తున్నాను ఇక్కడ, దిస్ ఈజ్ ఏ న్యూ చేంజ్. ఓకే, సో నేను బయటికి వెళ్ళి మళ్ళీ ప్రాంప్ట్ చూసాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను ఏదైనా కాపీ చేయాలనుకుంటున్నాను, ఏదైనా పెద్ద ఫైల్ ఉంది. ఓకే, ఆ ఫైల్ నేమ్ కాపీ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, నేను అప్పుడు ఏం చేసాను ఇక్కడ SH. ఓకే, ఎంటర్ కొట్టాను అనుకోండి, అది ఏమైంది, బయటకు వచ్చేసింది. ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, VIకి నో రైట్ సిన్స్ లాస్ట్ చేంజ్. ఓకే, మనము అక్కడ చేంజ్ చేసాం కానీ దాన్ని ఇంకా సేవ్ చేయలేదు అనమాట. ఓకే, బట్ నేను ఏం చేసిన, బయటికి వచ్చిన. ఓకే, సో అరే ఇక్కడ ఏదో ఫైల్ నేమ్ ఉంది. ఓకే, ఈ ఫైల్ నేమ్ నేను కాపీ చేసుకున్నా. ఓకే, సో ఈ ఫైల్ నేమ్ కావాలి కాబట్టి నేను కాపీ చేసుకున్నా. అప్పుడు మళ్ళీ ఏం చేస్తా, Ctrl+D అని కొట్టాను అనుకోండి. ఓకే, అది మళ్ళీ ఆ ప్రాంప్ట్లోకి వెళ్ళిపోతుంది. నేను మళ్ళీ ఇన్సర్ట్ చేసి ఓకే ఇక్కడ నేను పేస్ట్ చేసుకుంటా. దెన్ ఐ విల్ సే రైట్ అండ్ క్విట్. ఓకే, దెన్ ఐ కెన్ డూ మై చేంజెస్. ఓకే, సో కమాండ్ ఏంటి, :SH. ఓకే, :SH ఏంటంటే ఇట్ విల్ స్విచ్ టు షెల్. ఓకే, మళ్ళీ షెల్ ప్రాంప్ట్కి వస్తుంది. ఓకే, ఇది టెంపరీగా వస్తుంది అనమాట. ఓకే, తర్వాత మనము Ctrl+D అని కొడితే అదేమవుతుంది, ఇట్ విల్ రిటర్న్ బ్యాక్ టు దట్ షెల్. ఓకే, సో సారీ, ఇట్ విల్ రిటర్న్ బ్యాక్ టు ద VI ప్రాంప్ట్. ఓకే, మనం ఏదైతే VI ప్రాంప్ట్ ఉందో అది VIకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద :SH. :SH అంటే మనం ఏంటో చూసాం కదా. ఇప్పుడు మనము ఒక వర్డ్ని ఎలా డిలీట్ చేయొచ్చు, ఒక లైన్ ఎలా డిలీట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఒక క్యారెక్టర్ని మనం ఎలా రిమూవ్ చేయొచ్చు VIలో అనేది చూద్దాం. ఓకే, సో సింపుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ VI న్యూ ఫైల్ వెళ్తాను. ఓకే, సో ఈ ఫైల్లో నేను ఒక క్యారెక్టర్ని, ఓకే, ఈ కర్సర్ దగ్గర అయితే ఇప్పుడు P ఉంది మన కర్సర్ దగ్గర. ఓకే, సో నేను ఈ క్యారెక్టర్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను, ఒక సింగిల్ క్యారెక్టర్ని. అప్పుడు X. ఓకే, X అని కొడితే అది రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో అగైన్ నేను సేవ్ చేశాను అనుకోండి, ఇట్ విల్ సేవ్ ద చేంజెస్. మీరు చూస్తే ఇక్కడ ప్లీజ్ అనే క్యారెక్టర్స్ వర్డ్ లేదు, ఎందుకంటే మనము 1 2 3 4 5 6 టైమ్స్ X అనే బటన్ ప్రెస్ చేసాం కాబట్టి ఇట్ రిమూవ్డ్ ఆల్ ది వర్డ్. ఓకే, సో అది బెనిఫిట్ ఆఫ్ ద లైక్ అది X అనే కమాండ్ యూసేజ్ అనమాట. ఓకే, మీరు సింగిల్ క్యారెక్టర్ని రిమూవ్ చేయాలనుకుంటే X. ఓకే, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నా కర్సర్ ఇక్కడ ఉంది. ఓకే, సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ క్యారెక్టర్స్, ఓకే, నా లెఫ్ట్ సైడ్ ఉన్న క్యారెక్టర్ని రిమూవ్ చేయాలనుకోండి. ఓకే, నేను అప్పుడు Shift+X. ఓకే, X. ఓకే, మీరు చూడండి ఇప్పుడు నేను స్మాల్ x కొడుతున్నా. స్మాల్ x కొడితే మనకి ఏమవుతుంది, రైట్ సైడ్ ఉన్న క్యారెక్టర్స్ రిమూవ్ అవుతుంది. అదే నేను Shift+X కొడుతున్నాను అనుకోండి, అంటే X కొడుతున్నాను అనుకోండి, లెఫ్ట్ సైడ్ క్యారెక్టర్స్ రిమూవ్ అవుతున్నాయి అనమాట. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో నేను ఈ కోలన్ అంటే సేవ్ చేయలేదు కాబట్టి. ఓకే, సో ఇంకోటి వచ్చేసి నేను సారీ, ఇప్పుడు ఈ లైన్ మీద ఉన్నా కదా, సేమ్ లైన్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అనే లైన్ మీద ఉన్నా. ఓకే, సో నేను ఇప్పుడు ఒక వర్డ్ ఆర్ ఒక పార్ట్ ఆఫ్ ద వర్డ్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి రైట్ సైడ్లో. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి విత్ దగ్గరికి వెళ్ళి DW. ఓకే, వాట్ ఇట్ హ్యాస్ డన్, విత్ అనే వర్డ్ని అది రిమూవ్ చేసేసింది. ఓకే, నేను ఇప్పుడు XX కొట్టడము లేకపోతే X కొట్టడము చేయకుండా నేను ఇప్పుడు వర్డ్ మొత్తం రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో నేను ఏం చేసిన DW. ఓకే, DW అని కొట్టగానే మనకి వర్డ్ మొత్తము
రిమూవ్ అయిపోయింది. ఓకే, సో లేదు నేను ఇప్పుడు ఈ లైన్ మొత్తమే డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, డిడి. ఓకే, డిడి లైన్స్ రిమూవ్ అయిపోతుంది చూడండి, డిడి. ఓకే, సో ఈ విధంగా మనము లైన్స్ని రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో నేను మళ్ళీ రివర్ట్ బ్యాక్ చేస్తాను ఇది. ఓకే, సో మనం ఈ విధంగా ఎక్స్ సింగిల్ క్యారెక్టర్ రిమూవ్ చేయడానికి రైట్ సైడ్లో, క్యాపిటల్ ఎక్స్ వచ్చేసి మీకు కర్సర్ లెఫ్ట్ సైడ్లో సింగిల్ క్యారెక్టర్ రిమూవ్ అవుతుంది. డిడబ్ల్యూ వచ్చేసి మీకు ఒక వర్డ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద వర్డ్ రిమూవ్ అవుతుంది. డిడి వచ్చేసి మీకు టోటల్ కరెంట్ లైన్ ఏదైతే మీరు ఏ లైన్ పైన కర్సర్ పెట్టిరో ఆ కర్సర్ లైన్ మొత్తము రిమూవ్ అయిపోతుంది అనమాట. ఓకే, అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఇక్కడ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అన్నా కదా, ఇక్కడ నేను షిఫ్ట్ డి కొడతాం. ఓకే, అంటే క్యాపిటల్ డి. ఓకే, ఏమైంది, సో ఆ కర్సర్ రైట్ సైడ్లో ఉన్న మొత్తం ఏ క్యారెక్టర్స్ ఉన్నా, ఏ వర్డ్స్ ఉన్నా, ఏ లైన్ ఉన్నా కానీ అది మొత్తం రిమూవ్ చేసేసింది అనమాట. దానికి మనము క్యాపిటల్ డి ఆర్ షిఫ్ట్ డి. ఓకే, షిఫ్ట్ డి అని కొడితే అది మనకి రిమూవ్ చేసేసింది. ఓకే, సో నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా. ఓకే, ఇప్పుడు నేను షిఫ్ట్ డి అని కొట్టాను అనుకోండి. ఓకే, సో అక్కడి నుంచి మనం ఎక్కడైతే కర్సర్ పెట్టామో అక్కడి నుంచి రైట్ సైడ్ ఏమున్నా కానీ అది ఆ లైన్లోంచి రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ షిఫ్ట్ డి విల్ డూ. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు ఈ కర్సర్ కింద ఉన్న ఫైల్ని ఎంత పెద్ద ఫైల్ ఉన్నా సరే అదంతా రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, సో ఇందులో కాకుండా మనము ఈ మ్యాన్ డీబీలో చేద్దాం. ఓకే, సో దట్ మీకు క్లియర్ అవగాహన వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ నా కర్సర్ ఇక్కడ పెట్టినా. ఓకే, సో ఇక్కడ నేను షిఫ్ట్ ఆర్ఎల్స్ డి క్యాపిటల్ జీ అని కొట్టాను అనుకోండి. ఓకే, సో కిందున్న లైన్స్ అన్నీ రిమూవ్ అయిపోయాయి చూడండి. ఓకే, సో మనకి 103 ఫ్యూవర్ లైన్స్ అంటుంది. ఓకే, మన కిందున్న లైన్స్ మనం ఎక్కడైతే కర్సర్ పెట్టామో ఆ కర్సర్ నుంచి కింద ఉన్న లైన్స్ అన్నీ రిమూవ్ అయిపోయినాయి. ఓకే, సో దానికి ఏం చేస్తాం మనము, డి క్యాప్స్ జీ. ఓకే, సో లేదు నేను ఇక్కడ కర్సర్ పెట్టాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్నా. ఓకే, నా కర్సర్ ఇక్కడ ఉంది. ఈ పైన డేటా అంతా రిమూవ్ చేయాలనుకుంటున్నాను. పైన ఫస్ట్ లైన్ వరకు ఎంత డేటా ఉందో ఈ డేటా అంతా నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడి నుంచి అప్పుడు నేను ఏం చేయాలి, D1 capital G. ఓకే, సో వాట్ ఇట్ హ్యాస్ డన్, ఇట్ హ్యాస్ రిమూవ్డ్ ఆల్ ద లైన్స్ విచ్ ఆర్ అంటే 23 లైన్స్ని అది పైన రిమూవ్ చేసేసింది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ రిమూవ్ ద ఫైల్స్. లైక్ మనము చాలా ఒక 1000 లైన్స్ ఫైల్ ఉందనుకోండి, అప్పుడు మనం మొత్తం స్క్రోల్ డౌన్ చేయడము లేకపోతే ఎస్కేప్ డిడి కొట్టుకుంటా వెళ్ళలేం కదా. ఓకే, సో అక్కడ మీరు ఈ కమాండ్స్ యూజ్ చేయొచ్చు, డి క్యాపిటల్ జీ ఆర్ D1 capital G. ఓకే, సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇది నేను మళ్ళీ రివర్ట్ బ్యాక్ చేస్తున్న ఫైల్ని. ఓకే, సో ఓకే, సో ఇట్లా మనం చేసుకోవచ్చు. లేదంటే నేను ఇప్పుడు నాకు పర్టికులర్గా నేను ఒక 28th లైన్ నుంచి 25th లైన్ వరకు రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి ఫైల్. సో అప్పుడు ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ మనకి ఇక్కడ లైన్ నెంబర్స్ లేదు. ఓకే, మీకు లైన్ నెంబర్స్ కావాలంటే కోలన్ సెట్ స్పేస్ ఎన్యూ అని కొట్టాను అనుకోండి, మీకు లైన్ నెంబర్స్ వస్తాయి. ఓకే, సో మీ ఫైల్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ 10th లైన్కి వెళ్తున్నా. ఓకే, ఆర్ఎల్స్ 11th లైన్. ఓకే, 11th లైన్ నుంచి ఈ 11 to 15 లైన్స్ నేను తీసేసాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ దేర్ అని ఉంది కదా, ఈ దేర్ అండ్ ఎవ్రీ. ఓకే, ఈ దేర్ అండ్ ఎవ్రీ మధ్యలో ఉన్న అన్ని నేను తీసేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో నేను ఏం చేశాను అంటే నేను కోలన్ 11 to అంటే 11,15 డి అని ఇచ్చాను అనుకోండి. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో నాకు ఈ పార్ట్ అవసరం లేదు. ఓకే, ఈ పార్ట్ని నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే, సో ఎంటర్ కొడితే మీకు ఆ పార్ట్ వెళ్ళిపోయింది చూడండి. ఓకే, దేర్కి ఎవ్రీకి మధ్యలో ఉన్న లైన్స్ ఏవైతే 5 లైన్స్ ఉన్నాయో ఆ 5 లైన్స్ మనము రిమూవ్ చేసాం. ఓకే, సో ఇక్కడ చూపిస్తుందండి 5 fewer లైన్స్. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ కెన్ రిమూవ్, మీరు డిలీట్ చేయొచ్చు లైన్స్ 1 to 5 అని చేయొచ్చు, 10 to 15, 20 to 30. మీకు ఎక్కడైనా ఫ్యూ లైన్స్ని మీరు రిమూవ్ చేయాలనుకుంటే ఎన్ని లైన్స్ అయినా రిమూవ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ 10 to 100, 20 to 30 మీ ఏ నంబర్ కావాలనుకుంటే ఆ నంబర్ యూజ్ చేసి మీరు మొత్తము రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనము చూద్దాం మనం ఏమేమి చేసాం అనేది. ఓకే, ఓకే, సో ఏమేమి చేస్తాం మనము ఇక్కడ ఎక్స్ అన్నాము, స్మాల్ ఎక్స్. ఓకే,
సో ఇట్ డిలీట్స్ క్యారెక్టర్ ఇది. ఓకే, ఇది డిలీట్స్ క్యారెక్టర్. ఇంకోటి క్యాపిటల్ ఎక్స్. ఓకే, క్యాపిటల్ ఎక్స్ ఏం చేస్తుంది, డిలీట్స్ క్యారెక్టర్, సేమ్ డిలీట్స్ క్యారెక్టర్ బట్ టు లెఫ్ట్ సైడ్, రైట్. లెఫ్ట్ సైడ్లో ఉన్న క్యారెక్టర్స్ని రిమూవ్ చేస్తుంది. ఇదైతే రైట్ సైడ్, ఇదైతే లెఫ్ట్ సైడ్లో ఉన్న క్యారెక్టర్స్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, DW అంటే కూడా ఏంటో చూస్తాము, ఇట్ విల్ డిలీట్ వర్డ్స్. ఓకే, వర్డ్స్ అని పార్ట్ ఆఫ్ వర్డ్స్ కానీ రిమూవ్ చేస్తుంది అనమాట. ఓకే, DD అంటే ఇట్ విల్ డిలీట్ హోల్ లైన్, లైక్ ఎక్కడైతే ఏ లైన్లో ఉన్నారో కర్సర్ ఏ లైన్ పైన పాయింట్ అయిందో ఆ లైన్ మాత్రమే రిమూవ్ అవుతుంది. ఓకే, ఇంకోటి వచ్చేసి క్యాపిటల్ D ఆర్ షిఫ్ట్ D. ఓకే, డిలీట్ పార్ట్ ఆఫ్ ద లైన్ టు ద రైట్ టు ది కర్సర్. ఓకే, మనకిప్పుడు మనం కర్సర్ ఎక్కడైతే పెడతామో అక్కడి నుంచి రైట్ సైడ్ ఉన్నది మొత్తము రిమూవ్ చేసేది అనమాట. ఓకే, సో ఇట్ డిలీట్స్ పార్ట్ ఆఫ్ లైన్ టు రైట్ ఆఫ్ కర్సర్. ఓకే, కర్సర్కి రైట్ సైడ్ ఉన్న లైన్ మొత్తంని రిమూవ్ చేసేస్తుంది, రైట్. ఇంకోటి వచ్చేసి ఇంపార్టెంట్ కమాండ్ DG. ఓకే, D ఇది చూడండి క్యాపిటల్ G. ఓకే, సో మీ D కొట్టిన తర్వాత షిఫ్ట్ G అని కొట్టండి. ఓకే, సో అది మీ కర్సర్ నుంచి ఎన్ని లైన్స్ ఉన్నా కానీ ఓకే ఈ లైన్స్ మొత్తము రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో ఈ పైన పార్ట్ ఉంటుంది బట్ కింద ఏమేమి లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్ అన్నిటినీ అది రిమూవ్ చేసేస్తుంది. ఓకే, సో ఇట్ రిమూవ్స్ టు ఎండ్ ఆఫ్ లైన్, ఎండ్ ఆఫ్ ఫైల్ సారీ. ఓకే, సో ఎండ్ ఆఫ్ ఫైల్ వరకు మీకు ఏ లైన్స్ ఉన్నాయని రిమూవ్ చేసేస్తుంది. ఓకే, లేదు మీరు కర్సర్ నుంచి ఓన్లీ టాప్ ఫైల్స్ మాత్రమే, టాప్ లైన్స్ మాత్రమే రిమూవ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు మీరు D1G. ఓకే, D1G అని కొడితే ఇట్ విల్ రిమూవ్ ఫ్రమ్ లైక్ మీ కర్సర్ నుంచి టు స్టార్ట్ ఆఫ్ ఫైల్. ఓకే, ఇప్పుడు మీ కర్సర్ ఇక్కడ ఉందనుకోండి, ఈ టాప్లో ఉన్న ఫైల్స్ అన్నిటిని ఇది రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఓకే, బిలో మాత్రం రిమూవ్ చేయదు ఈ D1G అని కొడితే. ఓకే, సో ఇది కమాండ్స్. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ లైన్స్ ఫ్రమ్ 10 to 15. ఓకే, సో ఇది కమాండ్. ఓకే, సో ఇట్ విల్ రిమూవ్ ఆర్ ఇట్ విల్ డిలీట్ ఫైల్స్ ఫ్రమ్ లైన్స్ ఫ్రమ్ 10 to 15. ఓకే, సో ఇది మనకి కమాండ్. ఓకే, ఇంకోటి మనం సెట్ NU కూడా ఇక్కడ వాడాము. ఓకే, సెట్ NU ఇస్ నథింగ్ బట్ యు ఆర్ సెట్టింగ్ ది నంబర్స్ టు ది ఫైల్, అంటే మీకు ఏ లైన్స్ ఏంది అని మీకు తెలియడానికి సెట్ NU యూజ్ చేసామన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ కమాండ్స్ టు డిలీట్ వర్డ్స్ ఆర్ క్యారెక్టర్స్ ఆర్ లైన్స్. ఓకే, సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు పెద్ద ఫైల్ ఉంది అనుకోండి, నాకు లైక్ ఇట్ ఈస్ లైక్ 1000 ఆర్ మనకి కొన్ని లాగ్ ఫైల్స్ ఎలా ఉంటాయంటే లైక్ కొన్ని జీబీస్లో ఉంటుందన్నమాట ఫైల్. ఓకే, సో నేను ఇప్పుడు టాప్ నుంచి కాదు, నేను లాస్ట్లోకి వెళ్ళి చూడాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే షిఫ్ట్ G. ఓకే, మీరు షిఫ్ట్ G కొట్టిన అనుకోండి, మీకు అది ఏం చేస్తుందంటే లాస్ట్ లైన్ ఆఫ్ ద ఫైల్, మీకు షిఫ్ట్ G కొడితే మీకు లాస్ట్ లైన్ ఆఫ్ ద ఫైల్కి వెళ్తుంది. మీరు ఇక్కడ కావాలనుకుంటే ఎడిట్ చేయొచ్చు, మళ్ళీ ఏదైనా ఫైల్ని ఎడిట్ చేయాలనుకుంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో లేదు ఇప్పుడు నేను మళ్ళీ ఫస్ట్ లైన్కి వెళ్ళాలనుకున్నాను కానీ అప్పుడు నేను Shift G సారీ కమాండ్ మోడ్లో. ఓకే, Shift G. ఓకే, Shift G కొట్టగానే అది టాప్కి వెళ్ళిపోయింది. లేదు నేను ఇప్పుడు మీకు ఇందాక మనం సెట్ ఎట్లా చేస్తాం నంబర్స్, సెట్ స్పేస్ NU, రైట్. ఓకే, నేను ఇప్పుడు షిఫ్ట్ G కొట్టాను అనుకోండి, లాస్ట్లోకి వెళ్తుంది. అంటే ఇప్పుడు ఎన్ని లైన్స్ ఉన్నాయి ఇక్కడ, 132 లైన్స్ ఫైల్ ఇది. ఓకే, సో నేను ఇప్పుడు 90th లైన్కి వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, నేను 90 షిఫ్ట్ G. ఓకే, సో నేను 90th లైన్కి వెళ్ళాను. ఓకే, లేదు నేను 60th లైన్కి వెళ్ళాను అనుకోండి, 60 షిఫ్ట్ G. ఓకే, సో నేను ఇప్పుడు 60th లైన్కి వచ్చేసాను. ఓకే, ఆ విధంగా మీరు ఏ లైన్కి వెళ్ళాలనుకున్నా ఆ లైన్కి వెళ్ళి మీరు ఆ ఫైల్ని చెక్ చేయొచ్చు, ఆ లైన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను నేను మీకు, 50 షిఫ్ట్ G. ఓకే, సో 50th లైన్లు ఉన్నా. ఓకే, సో నేను ఈ స్క్రీన్లో నాకు ఎన్ని కనిపిస్తున్నాయి నంబర్స్, 49 to 72, రైట్. సో నేను ఇప్పుడు 72కి వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి. ఓకే, స్క్రీన్లో కనిపిస్తుంది కాబట్టి. ఓకే, నేను ఇప్పుడు షిఫ్ట్ L అని కొట్టాను అనుకోండి, ఆ 72కి వచ్చేస్తుంది, చూసారా. ఓకే, లేదు నేను మళ్ళీ 49కి వెళ్ళాలనుకోండి, షిఫ్ట్ H. నేను మిడిల్లోకి వెళ్ళాలనుకోండి, షిఫ్ట్ M, రైట్. మీరు కర్సర్ని చూస్తుండండి. ఓకే, షిఫ్ట్ L అంటే నేను బాటమ్ ఆఫ్ ద స్క్రీన్కి వచ్చాను, షిఫ్ట్ H టాప్ ఆఫ్ ద స్క్రీన్కి వెళ్ళాను, షిఫ్ట్ M అంటే మనం మిడిల్ ఆఫ్ ద స్క్రీన్కి వెళ్ళామన్నమాట. ఓకే, సో యూజింగ్ దీస్ కమాండ్స్ మనము
ఇలా మ్యానిపులేట్ చేసుకోవచ్చు ఈ ఫైల్ని. అంటే మనం ఎక్కడ కర్సర్కి ఎక్కడ వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్ళొచ్చు. ఓకే, సో మనం ఏం చూస్తాం, షిఫ్ట్ జీ, సో ఇట్ విల్ టేక్ టు యూ టు లాస్ట్ లైన్, రైట్. అండ్ 1 ప్లస్ షిఫ్ట్ జీ అన్నాం అనుకోండి, ఇట్ విల్ టేక్ టు యూ టు ఫస్ట్ లైన్. లేదు నేను 30th లైన్కి వెళ్ళాలనుకోండి, 30 ప్లస్ షిఫ్ట్ జీ, ఓకే, టు 30th లైన్. ఓకే, నేను ఇక్కడ 30th ప్లస్ అని ఇస్తున్నట్టు ప్లస్ బటన్ ప్రెస్ చేయమని కాదు. ఓకే, మీరు 30 షిఫ్ట్ జీ అని కొట్టారనుకోండి 30th లైన్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఇంకా ఏమనుకున్నాము, ఆన్ స్క్రీన్. ఇప్పుడు నాకు స్క్రీన్ పైన టాప్ ఆఫ్ ద లైన్కి వెళ్ళాలనుకోండి, ఫస్ట్ లైన్ ఆఫ్ ద స్క్రీన్ వెళ్ళాలంటే హెచ్, ఓకే, లాస్ట్ లైన్కి వెళ్ళాలంటే ఎల్, మిడిల్కి వెళ్ళాలంటే ఎం, రైట్. సో టాప్ ఆఫ్ ద లైన్ హెచ్ అండ్ బాటమ్ ఆఫ్ ద లైన్ లైక్ బాటమ్ ఆఫ్ ద స్క్రీన్. ఓకే, ఇది స్క్రీన్. ఓకే, గుర్తుపెట్టుకోండి వర్డ్స్. ఓకే, వీఆర్ సేయింగ్ ఇట్ యాజ్ ఎ స్క్రీన్, అంటే ఈ స్క్రీన్ అనమాట. ఓకే, ఇట్స్ నాట్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఫైల్. ఫైల్ అంటేనేమో షిఫ్ట్ జీ బాటమ్ ఆఫ్ ద ఫైల్కి వెళ్ళాలంటే, అదే ఈ స్క్రీన్లో కనిపించేదానికి వెళ్ళాలంటే ఎల్, షిఫ్ట్ ఎల్ అంటే క్యాపిటల్ ఎల్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో నేను ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ లైన్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, 1 షిఫ్ట్ జీ. ఓకే, సో నేను ఇప్పుడు ఫస్ట్ లైన్కి వెళ్ళిపోయాను. ఓకే, సో నేను ఇప్పుడు ఈ లైన్ని చేంజ్ చేయాలనుకోండి, ఇప్పుడు నేను సిసి అని కొట్టగానే ఈ లైన్ చేంజ్ అయిపోయింది చూడండి. ఓకే, సో అక్కడ ఉన్న డేటా రిమూవ్ అయిపోయింది అండ్ అది ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళిపోయింది, రైట్. సో మీరు చూడండి మళ్ళీ ఈ, ఓకే, సో ఇక్కడ మన ఫస్ట్ లైన్ ఏముంది, ఐ ఆమ్ ఇన్సర్టింగ్ సమ్ డేటా అని ఉంది, రైట్. సో నేను ఏం చేస్తున్నానంటే సిసి, సారీ సెకండ్ మీద కొట్టాను నేను, సెకండ్ లైన్లో సిసి అని కొట్టగానే ఏమైంది, అది ఆ లైన్లో ఉన్న డేటాని రిమూవ్ చేసింది అండ్ ఇట్ ఈజ్ ఆస్కింగ్ మీ టు ఇన్సర్ట్ సమ్ డేటా. ఓకే, దిస్ ఈజ్ విత్ సిసి కమాండ్ అని కొడతాను. ఓకే, సో ఇది జనరల్గా మనం సిసి కమాండ్ కోసం ఎడిట్ చేసాం కాబట్టి అది అలా రాశాను. ఓకే, సో సిసి అని కొడితే మీరు అలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకోటి నేను షిఫ్ట్ సి అని కొట్టాను అనుకోండి, సారీ కమాండ్ మోడ్లోకి వెళ్దాం. ఓకే, షిఫ్ట్ సి అని కొడితే మనకి ఆ లైన్ నుంచి మొత్తం అక్కడ మనకి రైట్ సైడ్లో ఉన్నదంతా ఎండ్ ఆఫ్ ద లైన్ వరకు ఏమైంది మనము చేంజ్ చేయొచ్చు లైన్ని. ఓకే, సో మీరు ఇక్కడ మళ్ళీ చూడండి, షిఫ్ట్ సి, సారీ అగైన్ ఐ మీన్ ఇన్సర్ట్ మోడ్, యూ నీడ్ టు గో టు కమాండ్ మోడ్, ఎస్కేప్, షిఫ్ట్ సి. ఓకే, సో అది ఏమైపోయింది, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తుంది అండ్ ఆ ఫైల్ మనకి రైట్ సైడ్ మన కర్సర్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి రైట్ సైడ్ వరకు ఏముందో అది మొత్తము రిమూవ్ చేసేసింది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డూ ఇట్. ఓకే, అండ్ ఈ నేను ఏమి సేవ్ చేయలేదు కాబట్టి ఓకే, ఐఎమ్ రివర్టింగ్ ఎవ్రీథింగ్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డూ. ఇంకోటి నేను ఇప్పుడు ఈ 2 లైన్స్ ఉన్నాయి నాకు 3, 4. ఓకే, సో ఈ 2 లైన్స్ని నేను జాయిన్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు నేను షిఫ్ట్ జే అని కొట్టానే 2 లైన్స్ జాయిన్ అయిపోయాయి చూడండి. ఓకే, ఇప్పుడు మీకు షిఫ్ట్ జీ అని కొడితే బాటమ్ ఆఫ్ ద ఫైల్ పోయింది కదా, 130 లైన్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు నేను ఈ 2 లైన్స్ని జాయిన్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, షిఫ్ట్ జే అంటే మనకి ఏమైంది, ఈ 2 లైన్స్ జాయిన్ అయిపోయినాయి. ఓకే, ఈ 2 లైన్స్ జాయిన్ అయిపోయేసరికి మనకి నెంబర్ ఏమొచ్చింది, 129 వచ్చింది, రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ మిన్ క్యాట్ విత్ 80, మ్యాక్స్ క్యాట్ విత్ 80 ఉంది కదా, సో నేను ఇప్పుడు దీన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, జే షిఫ్ట్ జే కొట్టాను అనుకోండి. ఓకే, ఈ 2 లైన్స్ జాయిన్ అయిపోయాయి, రైట్, ఒకటే లైన్లోకి వచ్చేసాయి. ఓకే, సో మీరు 2 లైన్లు జాయిన్ చేయాలనుకుంటే క్యాపిటల్ జే అని కొట్టారనుకోండి, మీకు జాయిన్ అయిపోతాయి. లేదు నేను రివర్ట్ చేయాలనుకుంటే యూ అంటే అండు. ఓకే, నేను ఇప్పుడు యూ కొట్టాను, అది అండు అయిపోయింది. ఓకే, ఇప్పుడు షిఫ్ట్ జీ అని కొడితే జాయిన్ అయిపోయింది. లేదు నేను ఈ చేంజెస్ నాకు వద్దనుకుంటే యూ. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఏమేమి చేంజెస్ చేస్తున్నా అన్ని చేంజెస్ అండూ చేస్తుంది అది. ఓకే, సో ఈ విధంగా మనము యూ కొడితే మనకు చేంజెస్ ఏమేమి చేసామో అవన్నీ అండూ చేయొచ్చు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద కమాండ్స్ టు చేంజ్ ద లైన్ ఆర్ టు జాయిన్ ద లైన్ అండ్ టు అండూ వాట్ ఎవర్ ద చేంజెస్ యూ హావ్ డన్. మీరు ఏ చేంజెస్ చేసినా అండూ చేయడానికి ఈ కమాండ్స్ మనము యూజ్ చేస్తాం. ఓకే, సో మనం ఏమేమి యూజ్ చేసామో మళ్ళీ ఒకసారి ఇక్కడ స్క్రీన్లో చూద్దాము. సిసి అన్నాము, సిసి అంటే ఇట్ విల్ చేంజ్ లైన్. ఓకే, ఇట్ విల్ చేంజ్ లైన్, ఇట్ విల్ టేక్ టు యూ టు ఇన్సర్ట్ మోడ్లోకి తీసుకెళ్తుంది అండ్ ఆల్సో మనకి లైన్ని చేంజ్ చేయడానికి ఈజీగా
అవకాశాన్ని ఇస్తుంది అనమాట. ఇంకోటి క్యాపిటల్ సి, లైక్ షిఫ్ట్ సి, క్యాపిటల్ సి ఆర్ షిఫ్ట్ సి. ఓకే, సో షిఫ్ట్ సి కొడితే ఏమవుతుందంటే మనకి ఆ కర్సర్ ఎక్కడైతుందో ఆ కర్సర్ నుంచి రైట్ సైడ్లో ఉన్న డేటా అంతా రిమూవ్ చేసేస్తుంది అండ్ ఇట్ విల్ గో టు ఇన్సర్ట్ మోడ్. సో మీరు ఆ డేటాను మొత్తము అక్కడ చేంజ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో మనము రెండు జాయిన్ చేయాలంటే లైన్స్ని షిఫ్ట్ జే వాడాము, దట్ ఈస్ క్యాపిటల్ జే. ఓకే, అండ్ ఆల్సో టు అండు ఎనీ చేంజెస్ యూ. ఓకే, సింపుల్గా స్మాల్ యూ కొడితే మీకు చేంజెస్ అన్నీ అండు అయిపోతాయి అనమాట. అంటే మనము రివర్టింగ్ బ్యాక్ ఆల్ ద చేంజెస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్. ఓకే, సో ఇది నార్మల్గా మనకి లైన్స్ ఎలా చేంజ్ చేయాలనేది. ఓకే, సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఓకే, సో హౌ టు కాపీ ఎలా చేయొచ్చు, ఫైల్స్ని పేస్ట్ ఎలా చేయొచ్చు చూద్దాం. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో విఐ మన న్యూ ఫైల్ ఉంది కదా, మనం న్యూ ఫైల్లోకి వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు ఐ విల్ సెట్ ది నంబర్స్, సెట్ ఎన్ న్యూ. ఓకే, సో నేను ఇప్పుడు ఈ లైన్ ఏదైతే ఉందో ఫస్ట్ లైన్ ట్రైటీ టెక్నాలజీస్ ప్రజెంట్స్ లైనెక్స్ విఐ ఎడిటర్ అనేది కాపీ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో నేను వై ఓకే డబల్ వై కొడితే ఇది కాపీ అయిపోయింది. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఈ లైన్లో పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో నేను పి అని కొట్టాను అనుకోండి, అది పేస్ట్ అయిపోయింది, చూసారా. సో నేను వై అని కొడితే అది కాపీ అయిపోయింది. ఓకే, పి అని కొడితే అది పేస్ట్ అయిపోయింది, రైట్. సో నేను ఇప్పుడు ఎస్ మళ్ళీ కమాండ్ మోడ్లోనే ఉన్నాము. సో 5YY అని కొట్టాను అనుకుంటే 5 లైన్స్ అది కాపీ చేసింది ఇప్పుడు. ఓకే, సో నేను ఇక్కడికి వెళ్ళి పి అని కొట్టాను అనుకోండి, సో ఇట్ విల్ కాపీ ఆల్ దోస్ 5 లైన్స్, రైట్. సో ఇది జనరల్గా మనము ఏదైనా కాపీ చేయాలన్నా ఏదైనా పేస్ట్ చేయాలన్నా మనము ఈ విధంగా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇంకో మెథడ్ ఏంటంటే నేను ఇప్పుడు కోలన్ 1 to 5 లైన్స్ కాపీ టు 9th లైన్ ఆర్ 12th లైన్ అన్నా అనుకోండి. ఓకే, సో 12th లైన్ తర్వాత మనకు 1 to 5 లైన్స్ ఏవైతే ఉన్నాయో అది కాపీ అయిపోయింది. ఓకే, సో లేదు నేను కాపీ చేయొద్దు అనుకుంటున్నా, ఓకే ఓన్లీ మూవ్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో నేను ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అని ఉంది కదా, ఈ ప్లీజ్ సబ్స్క్రైబ్ని నేను మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో నేను కోలన్ 17 లైన్ని నేను మూవ్ టు 10. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ 10 తర్వాత మనకి ఏముంది 11, రైట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది మనకి 11లోకి వచ్చేసింది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనము మూవ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ కాపీయింగ్ మీరు మూవ్ చేయాలనుకోండి ఈ కమాండ్ యూస్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ డూ కాపీ అండ్ పేస్టింగ్ ఆఫ్ ది ఫైల్. ఓకే, మీరు ఫైల్లో ఏదైనా డేటాని మీరు కాపీ పేస్ట్ చేయాలనుకుంటే ఈ విధంగా వై అంటే కాపీ అయిపోతుంది, పి అంటే పేస్ట్ అయిపోతుంది. ఆర్ ఎల్స్ మీకు డిఫరెంట్గా లైన్స్ కాపీ చేయాలనుకుంటే కూడా మనము కోలన్ 1,5 CO ఆ పాయింట్కి తీసుకెళ్ళచ్చు. ఓకే, సో వై ఇస్ టు కాపీ, దీన్ని యాంకింగ్ అని కూడా అంటారు. ఓకే, సో యాంకింగ్ అని కూడా అనొచ్చు. అండ్ పి ఇస్ టు పేస్ట్. ఓకే, మీరు 5YY అంటే ఇట్ విల్ కాపీ 5 లైన్స్. ఓకే, మీరు మళ్ళీ పి అంటే ఇట్ విల్ పేస్ట్ ఆల్ దోస్ 5 లైన్స్. ఓకే, ఆర్ఎల్స్ నేను ఇప్పుడు 1 to 5 లైన్స్ని కాపీ చేసి 9th లైన్కి మూవ్ చేయాలనుకున్నాను, ఇది కమాండ్. ఓకే, లేదు నేను కాపీ కాదు ఓన్లీ మూవ్ చేయాలనుకున్నాను, సేమ్ 1 to 5 లైన్స్ని నేను మూవ్ చేస్తున్నాను M to 9th లైన్. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ కమాండ్స్ టు కాపీ అండ్ పేస్ట్ ఇన్ యువర్ విఐ ఎడిటర్. ఓకే, సో మనం ఇప్పుడు ఇక్కడ నంబర్స్ సెట్ చేసి పెట్టాము. ఓకే, లైక్ యూజింగ్ సెట్ ఎన్. ఓకే, నేను ఈ నంబర్స్ని అన్సెట్ చేయాలనుకోండి. ఓకే, సో నేను ఏం చేస్తానంటే అనుకోండి సెట్ NO అని అనుకోండి, ఇట్ విల్ రిమూవ్ ఆల్ ద లైన్ నెంబర్స్. ఓకే, సో మనము సెట్ NU చేయొచ్చు, సెట్ NO చేయొచ్చు, సో దట్ యూ కెన్ యాడ్ లైన్ నెంబర్స్ టు ది ఫైల్ ఆర్ ఎల్స్ యూ కెన్ రిమూవ్ ద ఫైల్ నెంబర్స్. ఓకే, సెట్ NU అంటే నంబర్స్ యాడ్ చేస్తుంది, సెట్ NO అంటే ఇట్ విల్ హైడ్ దోస్ నంబర్స్. ఓకే, సో ఇది బేసిక్గా మనకు ఉన్న కమాండ్. ఓకే, సో ఇంకోటి జనరిక్గా యూజ్ చేసేది ఏంటంటే మనం ఇప్పుడు చాలా పెద్ద లాగ్ ఫైల్స్ ఏదైనా మనం మేనేజ్ చేస్తాం అనుకోండి. ఓకే, సో నేను ఇప్పుడు ఈ ఫైల్లో ఉన్నాను. ఓకే, సో నాకు నేను ఇప్పుడు ఏదైనా వర్డ్ స్ట్రింగ్ని సర్చ్ చేయాలనుకోండి, /map అని కొట్టానుకోండి. ఓకే, సో అది ఎక్కడ మ్యాప్ అనే వర్డ్ ఎక్కడ ఉంది అనేది అది చూపిస్తుంది. ఓకే, సో నేను ఎన్ అని కొడితే నెక్స్ట్ అంటే మనకి రెండే ఉన్నాయి చూడండి ఇక్కడ. ఓకే, మ్యాప్ అనే వర్డ్స్ రెండే ఉన్నాయి. ఓకే, నేను షిఫ్ట్ G అని పోతున్నాను అండ్ ఐ విల్ డూ ఇన్సర్ట్
ఓకే, నేను ఇక్కడ మ్యాప్, ఓకే ఓకే, సో నేను దీన్ని రైట్ చేస్తాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు చూడండి నేను మళ్ళీ సెర్చ్ చేశాను మ్యాప్. ఓకే, సో ఇక్కడ MAP1, ఓకే సారీ నెక్స్ట్ మ్యాప్, నెక్స్ట్ N. ఓకే, సో ఎన్ని ఉన్నాయి మనకి మ్యాప్స్? 3 ఉన్నాయి, రైట్. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ నేను స్మాల్ లెటర్స్లో MAP కొట్టాను. ఓకే, అందుకని అది ఏం చేస్తుంది? ఓన్లీ స్మాల్ లెటర్సే చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మీకు క్యాపిటల్ లెటర్ని మీకు మ్యాచ్ చేస్తలేదు, చూసిరా? ఓకే, సో ఈ విధంగా మనము సర్చ్ చేయొచ్చు. ఓకే, ఇంకోటి నేను క్వశ్చన్ మార్క్ మ్యాప్, ఓకే సేమ్. ఓకే, సో ఇది కూడా సేమ్ మనకి ఎన్ని మ్యాప్స్ చూపిస్తుంది? 3 మ్యాప్స్ చూపిస్తుంది. ఓకే, సో క్వశ్చన్ మార్క్ కూడా యూజ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మనము స్లాష్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు బాటమ్ ఆఫ్ ద లైన్కి వెళ్తున్నా. ఇక్కడ చూడండి సర్చ్ హిట్ టాప్ కంటిన్యూయింగ్ టు బాటమ్, ఎందుకంటే నేను N అని కొడుతున్నా కాబట్టి. ఓకే, సో N అని కొడుతున్నా కాబట్టి కిందికి సర్చ్ చేస్తుంది. నేను అదే క్యాపిటల్ N కొట్టాను అనుకోండి, ఓకే ఇట్ విల్ సర్చ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. ఓకే, సో ఓకే ఇక్కడ చూసినట్టయితే సర్చ్ హిట్ బాటమ్ కంటిన్యూయింగ్ ఎట్ టాప్ అంటుంది. ఓకే, మనం అదే స్మాల్ అని కొడితే కంటిన్యూయింగ్ ఎట్ బాటమ్ అంటుంది. ఓకే, సో స్మాల్ అని కొడితే స్మాల్ N ఏమో నెక్స్ట్ అక్కరెన్స్ చూపిస్తుంది, క్యాపిటల్ N ఏమో ప్రీవియస్ అక్కరెన్స్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనము దీన్ని మ్యాప్ చేసుకొని చూడొచ్చు. ఓకే, సో నేను ఇంకోటి ఏమన్నా మీకు ఇక్కడ మ్యాపింగ్ చేస్తున్నప్పుడు మనము లాస్ట్లో మనము సర్చ్లో మనం మ్యాప్ చేస్తున్నప్పుడు స్మాల్ N కొడుతున్నప్పుడు మనకు 3 చూపిస్తున్నాయి, ఎందుకంటే ఇట్ ఈస్ ఇగ్నోరింగ్ దిస్ కేస్ సెన్సిటివ్. ఓకే, సో మనం ఈ కేస్ సెన్సిటివ్ని ఇలా ఇగ్నోర్ చేయొచ్చు. అంటే సెట్ IC అని కొట్టాను అనుకోండి, ఇట్ విల్ ఇగ్నోర్ ఆల్ ద కేస్ సెన్సిటివ్. ఇప్పుడు చూడండి మనకి ఎన్ని మ్యాప్స్ కనిపిస్తున్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఓకే, ఎన్ని మ్యాప్స్ ఉన్నాయో అన్ని మ్యాప్స్ని అది మనకి సెర్చ్లో చూపిస్తుంది. అంటే ఇది కేస్ సెన్సిటివ్ని ఇగ్నోర్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇట్ మైట్ బీ ఇన్ క్యాపిటల్ లెటర్ ఆర్ స్మాల్ లెటర్, ఇది మనకి చూపిస్తుంది. ఓకే, సో ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్ మీరు ఎప్పుడైనా లాగ్స్ చెక్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే ఎర్రర్ అనేది చెక్ చేస్తున్నారు అనుకోండి, అది స్మాల్ లెటర్లో ఉండొచ్చు, క్యాపిటల్ లెటర్లో ఉండొచ్చు. ఓకే, సో మీరు ఆ కేస్ సెన్సిటివ్ని రిమూవ్ చేశారనుకోండి, అది చూపించదు. ఓకే, లేదు నేను ఇప్పుడు కేస్ సెన్సిటివ్ని ఎనేబుల్ చేద్దాం అనుకున్నాను అనుకోండి మళ్ళీ. ఓకే, నేను మళ్ళీ సెట్ NOIC అంటే ఇగ్నోర్ కేస్ సెన్సిటివ్, IC అంటే ఇగ్నోర్ కేస్ సెన్సిటివ్. ఓకే, సో నేను నో అని కొడుతున్నా, అంటే ఇది మళ్ళీ కేస్ సెన్సిటివ్ అయిపోయింది. అంటే మీకు ఓన్లీ 3 చూపిస్తుంది చూడండి మ్యాప్స్, రైట్. సో ఈ విధంగా మనం కేస్ సెన్సిటివ్ని రిమూవ్ చేయొచ్చు అండ్ యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు మ్యాప్ అనే స్మాల్ లెటర్ లైక్ MAP అని ఉంది కదా, ఈ స్మాల్ లెటర్ అన్నిటిని నేను క్యాపిటల్ లెటర్స్ కింద మార్చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ %S/MAP and I want to change it to MAP capital. ఓకే, ఎంటర్. ఇప్పుడు చూడండి, ఓకే ఇక్కడ స్మాల్ MAP ఉండే కదా, అది చేంజ్ అయిపోయింది, MAP క్యాపిటల్ MAPకి చేంజ్ అయిపోయింది, రైట్. సో ఈ విధంగా మనం గ్లోబల్గా చేంజ్ అయింది అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను /MAP అని కొట్టామనుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇందాక ఇక్కడ స్మాల్ MAP ఉండే, ఇప్పుడు క్యాపిటల్ MAP అయిపోయింది, రైట్. ది సేమ్ వే ఇక్కడ కూడా. ఓకే, స్మాల్ MAP ఉండేది ఇప్పుడు క్యాపిటల్ MAP అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా మీరు టెక్స్ట్ని కూడా రీప్లేస్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు రీప్లేస్ ఎనీ టెక్స్ట్, మీకు ఇప్పుడు USR ఉంది, USR మొత్తం రిమూవ్ చేసి మీరు ఇంకా ఏదైనా పాత్ ఇవ్వాలనుకోండి, మొత్తం ఫైల్ మొత్తం గ్లోబల్గా కూడా చేంజ్ చేయొచ్చు, మీరు సింగిల్ లైన్లో కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది ఇప్పుడు ఇక్కడ మనకి మ్యాప్ అని ఉంది కదా, దీన్ని నేను ఓన్లీ ఈ లైనే చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, నాకు మొత్తం అవసరం లేదు. ఓకే, అప్పుడు నేను ఏం చేస్తాను అంటే S:/మ్యాప్ నేను స్మాల్ లెటర్స్ కిందకి కన్వర్ట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఓకే మ్యాప్ అని మారిపోయింది. ఓకే, ఇక్కడ క్యాపిటల్ ఉండే కదా, ఇది స్మాల్ కింద మారిపోయింది. ఓకే, సో ఇది యూజ్ చేసి ఏంటంటే మనము ఏ లైన్లో ఉన్నామో ఆ లైన్లో ఫస్ట్ ఇన్స్టెన్స్ మాత్రమే, ఫస్ట్ అక్కరెన్స్ మాత్రమే అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఓకే ఇప్పుడు
ఇప్పుడు ఇక్కడ నేను మ్యాప్, ఓకే, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి మ్యాప్ అని ఇచ్చాను అనుకోండి ఈ లైన్లో. ఓకే, ఈ లైన్లో మనకి ఇప్పుడు 3 మ్యాప్స్ ఉన్నాయి. ఓకే, సో నేను :s/ మ్యాప్ని నేను క్యాపిటల్ మ్యాప్ కింద మార్చాలనుకుంటున్నాను. ఓకే ఓకే, సో ఏమైంది, ఓన్లీ ఫస్ట్ ఇన్స్టెన్సే క్యాపిటల్ కింద మారింది. ఓకే, నెక్స్ట్ ఏవైతే అకరెన్సెస్ ఉన్నాయో అవి మారలేదు. ఓకే, ఆ లైన్లో. ఓకే, సో నేను ఇప్పుడు మొత్తం మార్చాలనుకుంటున్నాను అనుకోండి. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే సేమ్ కమాండ్ ఎస్, ఓకే, మ్యాప్ని నేను -g అని యూజ్ చేస్తాను అనుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు స్మాల్ మ్యాప్ ఉండే కదా, 2 చేంజ్ అయిపోయినాయి. ఓకే, సో ఆ లైన్లో ఎన్ని ఉన్నా కానీ ఆ ఎలిమెంట్ ఆర్ వర్డ్ని రీప్లేస్ చేసేస్తుంది అనమాట ఇది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డూ ది చేంజెస్. ఓకే, సో ఏమేమి చేసాం అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనం ఏమేమి చేసాము, సర్చ్కి /string, మీరు ఏ స్ట్రింగ్ సెర్చ్ చేయాలన్నా స్లాష్ అని కొట్టండి, ఆర్ఎల్స్ క్వశ్చన్ మార్క్ కొట్టండి. స్ట్రింగ్కి మీరు n అని కొడితే ఇట్ విల్ చెక్ ఫర్ ద నెక్స్ట్. ఇప్పుడు మ్యాప్ అని ఉంది కదా, సో దీన్ని మనం నెక్స్ట్ అదే n అని కొట్టామనుకోండి ఇట్ విల్ సర్చ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. అదే n అయితే ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఓకే, సో ఈ ఎన్కి తేడా ఇదనమాట సర్చ్లో. ఓకే, సో నేను ఇప్పుడు ఒక వర్డ్ని రీప్లేస్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ లైన్లో ఫస్ట్ అక్కరెన్స్ని రీప్లేస్ చేయాలనుకుంటే ఓల్డ్ డేటా టు న్యూ డేటా. ఓకే, ఆర్ఎల్స్ నేను మొత్తం లైన్ని చేంజ్ చేయాలనుకుంటే old/new/g. లేదు నేను మొత్తం గ్లోబల్గా ఫైల్లో మొత్తం చేంజ్ చేయాలనుకుంటే %s:/old/new. ఓకే, సో ఈ విధంగా మనము గ్లోబల్లీ కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ది విఐ ఎడిటర్. సో కంప్లీట్ గైడ్ అండి ఇది. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు మాకు రిప్లై బ్యాక్ చేయండి, సో దట్ మేము మీకు కమెంట్ సెక్షన్లో పెట్టండి, సో దట్ మేము మీకు రిప్లై బ్యాక్ చేస్తాము. సో ఏ డౌట్స్ ఉన్నా మమ్మల్ని అడగండి, ఎందుకంటే మీకు ఈ విఐ ఎడిటర్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్రొడక్షన్లో కానీ లేదన్నా జాబ్ చేస్తున్నప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ ఇది. సో దిస్ ఈజ్ హౌ విఐ ఎడిటర్ వర్క్స్. సో మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, ఎందుకంటే లైనక్స్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేషన్ టూల్, మనకి ఆపరేటింగ్ సిస్టమ్ టూల్ మనకి మార్కెట్లో. సో అది అందరికీ యూస్ఫుల్ అవుతుందని మేము అనుకుంటున్నాము. సో మీ ఫీడ్బ్యాక్ కూడా మా కమెంట్ సెక్షన్లో పెట్టండి, సో దట్ మేము మీకు రిప్లై బ్యాక్ చేస్తాం. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ స్టే ట్యూన్డ్ విత్ అస్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్, సో దట్ అందులో మనకి మోస్ట్లీ ఇంపార్టెంట్ కమాండ్స్ విత్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడిగే కమాండ్స్ అన్నీ మేము మీకు డిస్ప్లే చేసి చూపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.